ప్రజల పక్షాన స్వాగతం సుస్వాగతం. ఓరుగల్లో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్నటువంటి సభా నిర్వహణ తరఫున మీ అందరి తరఫున 16వ వార్షికోత్సవ టిఆర్ఎస్ పండుగకి విచ్చేస్తున్నటువంటి మన ముఖ్యమంత్రి వర్యులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి స్వాగతం సుస్వాగతం. అందరూ కూడా నిండు మనసుతో వారిని ఆశీర్వదిస్తూ మీ అందరూ కూడా చప్పట్ల ద్వారా 16వ టిఆర్ఎస్ పండుగకి టిఆర్ఎస్ అధ్యక్షులుగా మరోసారి ఎన్నికై విచ్చేస్తున్న సందర్భంగా అందరూ కూడా స్వాగతం పలకాలని అందరికీ విజ్ఞప్తి. పెద్దలు గౌరవనీయులు టిఆర్ఎస్ అధ్యక్షులు మన ముఖ్యమంత్రి వర్యులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి స్వాగతం సుస్వాగతం. అపర భగీరథుడు, తెలంగాణ సృష్టికర్త, మొట్టమొదటి ముఖ్యమంత్రి వర్యులు, దేశానికే ఆదర్శమైనటువంటి మన ముఖ్యమంత్రి వర్యులు మనల్ని ఆదర్శంగా తీసుకునేటువంటి తక్కువ సమయంలో దేశం తెలంగాణ వైపు చూసేటువంటి నిర్ణయాలు ఆలోచనలు చేసినటువంటి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి స్వాగతం సుస్వాగతం. పెద్దలు ముఖ్యమంత్రి వర్యులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి అందరి చప్పట్ల ద్వారా లక్షలాది మంది చప్పట్ల ద్వారా వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు అపర భగీరథుడు, తెలంగాణ సృష్టికర్త. 3 సంవత్సరాల్లోనే వరంగల్లో జరుగుతున్న సభకు కేసీఆర్ చేరుకున్నారు. కార్యకర్తలు ఆయనకు ఘన స్వాగతం పలుకుతున్నారు. సర్వాంగ సుందరంగా ముస్తాబైంది టిఆర్ఎస్ లో జరుగుతున్న టిఆర్ఎస్ 16 ఏళ్ల పండుగ ఓరుగల్లులో జరుగుతోంది. గులాబీ జెండాలతో రెపరెపలాడుతోంది. మనం లైవ్ లో చూస్తున్నాం. సభా వేదిక మీదకి కల్వకుంట్ల చంద్రశేఖరరావు అంటే 16వ టిఆర్ఎస్ అధ్యక్షుడిగా ఎన్నికైన తరువాత వరంగల్లో జరుగుతున్న భారీ బహిరంగ సభకి కేసీఆర్ చేరుకున్నారు. అధ్యక్షులుగా మరోసారి ఎన్నికై తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భవించి 16 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా 16వ టిఆర్ఎస్ వార్షికోత్సవ పండుగకి విచ్చేసినటువంటి గౌరవ కేసీఆర్ గారికి, కేబినెట్ మంత్రులకి, డిప్యూటీ సీఎంలకి, అదేవిధంగా శాసనసభ్యులకి, శాసన మండలి సభ్యులకి, జిల్లా పరిషత్ చైర్మన్లకి, గౌరవ మేయర్లకి, మాజీ మంత్రులకి, మాజీ శాసనసభ్యులు, పార్లమెంటు సభ్యులకి, రాష్ట్ర స్థాయి ప్రతినిధులకి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ సభా నిర్వహణ కమిటీ సందర్భంగా మీ అందరికీ కూడా కూర్చోండి. బొకేలు ఇవ్వద్దు తర్వాత. ఇప్పుడు టిఆర్ఎస్ పార్టీ సెక్రటరీ జనరల్, పార్లమెంట్ సభ్యులు, పార్లమెంటరీ నాయకులు, టిఆర్ఎస్ రాజ్యసభ నాయకులు గౌరవనీయులు కె కేశవరావు గారు తొలి పలుకులు. ఆ టపాకాయలు బంద్ చేయండి బాబు. టపాకాయలు ఎవరైనా ఆర్గనైజ్ చేసేది? సుదర్శన్ రెడ్డి, అది బంద్ చేయండి. దయచేసి క్రాకర్స్ దగ్గర ఎవరు ఇన్ఛార్జ్ ఉన్నారో క్రాకర్స్ ఆపేయాలండి. క్రాకర్స్ కాల్చడం ఆపేయాలని దయచేసి క్రాకర్స్ ఇక బంద్ చేయండి. ఈ అశేష ప్రజానికాన్ని చూస్తుంటే ప్రజాతంత్రం జ్ఞాపకం వస్తూ ఉంది. ఇదే ప్రాంగణంలో 2010లో నేను విన్నానప్పుడు, నేను కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలో ఉంటు కాబట్టి చూస్తూ ఉన్నాం. అప్పుడు ఒక్క మాట కేసీఆర్ గారు నాకు జ్ఞాపకం ఉంది, ఈ ఆకాశాన్ని పగలగొట్టైనా నేను తెలంగాణ తెస్తాను, ఆకాశాన్ని పగలగొడతాను అన్నాడు. ఇవాళ ఆకాశాన్ని పగలగొట్టి ఈ భూమి ఈనే తీరుగా ఈ ప్రజాతంత్రం చూస్తూ ఉంటే అందరి మనసులో సంతోషంగానే ఉంది. ఈ అశేష
ప్రజానికానికి టీఆర్ఎస్ తరఫు నుంచి మా అందరి తరఫు నుంచి ఒక్కసారి వందనాలు తెలుపుకుంటా ఉన్నాను. అన్నిటికన్నా సంతోషమైన మాట ఏమిటంటే ప్రజాస్వామ్యంలో మనం ఏం చేస్తున్నామో ప్రజలకు చెప్పుకుంటూ వాళ్ళ మద్దతు తీసుకుంటూనే ఉంటాం, ఎలక్షన్లో గెలుస్తూ ఉంటాం. ఆ పద్ధతిలో ఇవాళ మనం ఒక నూతనంగా, ఒక ఆదర్శంగా, ఒక కొత్త ప్రాక్టీస్ ముందు పెట్టాం. ఏమిటంటే ప్రగతి నివేదికని కూడా ప్రజల దగ్గర చెప్పుకుందాం అనుకున్నాం. అసెంబ్లీలో మాట్లాడుతూ ఉన్నారు చీఫ్ మినిస్టర్ గారు, అపోజిషన్ ఏది చెప్తా దానికి జవాబిస్తానే ఉన్నారు, సుదీర్ఘంగా ఇస్తూ ఉన్నారు. మొన్ననే మనకు జరిగిన ప్లెనరీ లోపల కూడా ప్రతి విషయంలో కూడా రెజల్యూషన్స్ ద్వారా తెలుపుకున్నాం. ప్రజలు ఏం కోరుకుంటున్నారో దాని గురించి మాట్లాడుకున్నాం, ఏమి చూస్తున్నామో చెప్పుకున్నాం. అంతే సరిపోదని ఈ పూర్తి ఆశేష ప్రజానికాని దగ్గరికి వెళ్ళి తెలంగాణ ప్రజానికానికి ప్రతినిధులుగా ఉన్న మీ దగ్గరికి పోయి ఏమి చేశాము, ఏమి చేయబోతున్నాము, ఏమి మీరు కోరుకుంటున్నారు, ఏమి కావాలంటా ఉన్నారని తెలుసుకోవడానికి ఈ పెద్ద సభ పెట్టుకోవడం జరిగింది. మిమ్మల్ని చూస్తూ ఉంటే స్వాగతం తెలిపారు. నేను మీకు ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను, అభినందిస్తూ ఉన్నాను. ఒక్క మాట చెప్పాలంటే మన ప్రగతి గురించి మాట్లాడుకునే అవసరమే లేదనిపిస్తుంది, కానీ చెప్పుకోవాల్సి వస్తుంది. తెలంగాణకి మన ఉద్యమాన్ని చూసుకుంటే 2 పర్వాలు ఉన్నాయి. ఒక పర్వంలో త్యాగం చేసి తెలంగాణ తెచ్చుకున్నాం, వారన్నట్టు ఆకాశాన్నే పగలగొట్టి తెచ్చుకున్నాం, అందరి మనసుల్ని పగలగొట్టి మన ఏం కావాలో తెచ్చుకున్నాం. అయితే తర్వాత పరంలో తెలంగాణ వచ్చిన తర్వాత, సాధించిన తర్వాత ఏ తెలంగాణ కోరుకున్నాము, ఎటువంటి తెలంగాణ కోరుకున్నాము, ఏ తెలంగాణ స్థాపించాలనుకున్నాము, ఆ బంగారు తెలంగాణ అంటే అర్థం ఏంటి, దాని యొక్క డెఫినేషన్ ఏంటి అనేది చెప్పుకోవడానికి ముందుకు వచ్చాం. ఆనాడు మనం వచ్చినప్పుడు ప్రగతి నివేదికలో, ఆనాడు మనం అధికారంలోకి వచ్చిన తర్వాత మీ మద్దతుతోని, మీ ఓటుతోని, మీ ధైర్యంతో ప్రగతి వచ్చిన తర్వాత మీకు తెలుసు ఇక్కడ అంతా చీకటిమయం ఉండేది తెలంగాణలో. ఒక 3 నెలల 4 నెలల లోపలనే ఆ చీకటి అనే దాన్ని మర్పించే తీరుగా పవర్ లోపల, కరెంట్ లోపల ఒక సర్ప్లస్ స్టేట్గా వచ్చాం. ఇవాళ ఎండాకాలం ఉన్నప్పటికీ ఇక్కడ చూస్తూ ఉన్నారు దీపాలు, మీ ఇళ్లలో చూస్తున్నారు దీపాలు, పొలాలలో చూస్తూ ఉన్నారు దీపాలు. ఈ తీరుగా మనం ఎలక్ట్రిసిటీ చేసుకున్నాం. అయిన తర్వాత అంతతోనే సరిపోదని ఎంత కరెంట్ వచ్చినా కానీ మన రైతులకి భూముల దీంట్లోపల రైతులకు కావాల్సింది కరెంటే కాకుండా నీళ్లు కావాలి. భూగర్భం నీళ్లు కిందకి దిగిపోయినా కాబట్టి దాని గురించి ఏం చేస్తామని ఆలోచించినప్పుడు ఇదే వరంగల్ నుంచి ఇదే కాకతీయ అని ఒక స్ఫూర్తిగా తీసుకొని మన చెరువులను చూసుకొని ఆ చెరువులు బాగు చేసుకోవాలని కాకతీయ మిషన్ పెట్టుకున్నాం. ఇవాళ గత సంవత్సరం లోపల ఈ కళకళలాడుతున్న ఆ చెరువులను చూస్తూ ఉంటే మన హృదయాలు పుంజించుకుపోయినాయి. అందరం సంతోషపడ్డాం. కుంటలు నిండిపోయినాయి, చెరువులు నిండిపోయినాయి, ప్రతిదీ నిండిపోయి నీళ్లు కనపడతా ఉన్నాయి. అంత సరిపోయి వచ్చిన తర్వాత మనం అనుకున్నాం ఆ రైతు గురించి. ఇవాళ కొత్తగా ఒక నూతనంగా బంగారు తెలంగాణకు ఈ ఒక డెఫినేషన్ కొత్తగా ఇవ్వాలనుకున్నాం. కాబట్టి అసలు ఇది రైతు యుగంగా, రైతు రాజ్యంగా, రైతు సమాజంగా దీన్ని మార్చాలని. ఎందుకంటే రైతుల గురించి మనం మాట్లాడుకుంటూ వస్తూ ఉన్నాం. 70 ఏళ్ళు 100 ఏళ్ళు అయిపోయింది, ప్రతి వాడు రైతు గురించే మాట్లాడుతూ ఉన్నాడు. రైతుల వాళ్ళ అప్పుల్ని కూడా మనమంతా వేవ్ చేసినప్పటికీ, తీర్పినప్పటికీ బ్యాంకర్స్ ఏ తీరుగా మనతోని బిహేవ్ చేస్తారో అంత మనకు తెలుసు. కాబట్టి ఒక ఇండస్ట్రీ పెట్టుకోవాలంటే వాళ్ళకి ఇచ్చే డబ్బులు వస్తారు. ఆ ఇండస్ట్రీ అప్పు కట్టలేకపోతే ఇంకొకసారి రీస్ట్రక్చర్ చేస్తారు. ఇంకా కాకపోతే దాన్ని ఇంకొకసారి ఇంకో లోన్, ఎన్నో లోన్ల పేర్ల మీద కీ లోన్ అనో, వర్కింగ్ లోన్ అనో, ఏ లోను మరి ఇంకొకసారి ఇస్తూ ఉంటారు. కానీ రైతుకు వచ్చినప్పుడు మాత్రం ఆ సంగతి జరుగుతాం లేదు. వచ్చే నెల మేకి మీ గోస మాకు తెలుసు. ప్రతి రైతు మేలో రావడంతోనే గోసపడుతూ ఉంటాడు. పెట్టుబడులు కావాలి, విత్తనాలు కావాలి, ఫెర్టిలైజర్ కావాలి, మరి అన్ని చిన్న చిన్న పనుల గురించి పైసలు కావాలి. మొదటిసారిగా ఈ దేశంలో నాకు తెలిసినంతవరకు, నేను కొంచెం అంతా ఎకనామిక్స్తో సంబంధం ఉన్నవాడిని కాబట్టి, స్టూడెంట్ కాబట్టి, మొదటిసారిగా ఇవాళ కావాల్సింది ఏంటి ప్రజలకి, ఈ రైతులకు కావాల్సింది ఏంటి అంటే ఒక ఆర్థిక సహాయము కావాల్సిన సమయం లోపల అది గుర్తుపట్టి ఎకరానికి 4,000 రూపాయలు మీకు ఉచితంగా మీ చేతిలో మేలో పెడితే మీరే మీరు పొలాన్ని చూసుకుంటారు అనే అభిలాషతో ఆయన ముందుకొచ్చారు. ఆ 4,000 8,000 చేశాం.
2 పంటలు ఉంటాయి కాబట్టి 4,000 8,000 కూడా చేస్తాం. ఇది ఎక్కడా జరగలేదు. చెప్పుకుని రైతు రాజ్యం అనే దానికి ఒక ఆచండ రూపంగా దానికి ఒక బలం కావాలనుకున్నాం. అయ్యా ఒక మాట చెప్తున్నాను, ఇవాళ ఇక్కడ ప్రజానికాన్ని చూస్తూ ఉంటే, ఈ ప్రజల్ని చూస్తే మనకు బలం కనపడతా ఉంది. నిజమే, ఇంత పెద్ద బలం, పుంజుకొస్తున్న బలం, పెరిగిపోతున్న బలం, కానీ ఆ బలం మాకు బాధ్యత కూడా తెస్తూ ఉంది. ఆ బాధ్యతని వాళ్ళు గుర్తుపడుతున్నామని చెప్తున్నాను. ఎందుకంటే ఆ రెజల్యూషన్ చూడండి, ఇప్పుడే అయిన తర్వాత సిఆర్ గారు కానివ్వండి, మన అధ్యక్షులు కానీ మాట్లాడతారు. మన బాధ్యత యొక్క బాధ్యతలు కూడా వాళ్ళు విరమించుకుంటారు. మీరు ఇంత రైతుతోనే కాదు, కరెంటుతోనే కాదు, సంక్షేమ రాష్ట్రంగా మనం పెట్టుకున్నాం. మన రాజ్యాంగం లోపలే రాసుకున్నాం మన సంక్షేమ రాష్ట్రమని. కానీ ఏమైంది ఈ సంక్షేమ రాష్ట్రం? పుట్టినప్పటి నుంచి చచ్చే వరకు నేను మీకు అండగా నిలబడతానని చెప్పాడు ఈ మన అధ్యక్షుడు కేసీఆర్ గారు.